జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా ప్రారంభం కానుంది. ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో 4.55 లక్షలతో ప్రతిపాదించిన 3 పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం వీటిలో ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. బీబీజీ రామ్జీని సైతం తిరుపతి జిల్లా నుంచే కేంద్ర ప్రభుత్వం మొదలు పెడుతోంది. 2 ఏళ్లుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఉపాధి హామీ పథకం అమలులోనూ జాతీయ స్థాయిలో మెరుగైన పనితీరు కనబరచడంతో కేంద్రం రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వీబీజీ రామ్జీ ప్రాజెక్టును రాయలసీమలో కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభించడం నిజంగా గర్వకారణంగా ఉంది. 2 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి రాయలసీమలో చేశారు. 20 ఏళ్లలో కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరగని అభివృద్ధి ఈ 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారి ఆధ్వర్యంలో 100 కోట్ల మౌలిక సదుపాయాలు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేయని విధంగా 2 సంవత్సరాలు చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూసిన రోడ్లు అనేది ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిత్యం అందుబాటులో ఉంటూ రైల్వే కోడూరుని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. 30,000-35,000 మంది సభకు రావడం జరుగుతుంది. సభ విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు మా ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమం విజయవంతమయ్యేదానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రైల్వే కోడూరు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. కార్యకర్తలు ఇక్కడ గొప్ప సంకల్పంతో ఉంటారు. ఈ మంగంపేట ప్రాంతాన్ని ఎంచుకోవడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది.